హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మష్రూమ్ ఫ్రై కర్రీ చేస్తున్నానండి. అలాగే చపాతీ ఎగ్ రోల్స్ చేస్తున్నానండి. ఎగ్ రోల్స్ చేస్తున్నాను. ముందుగా కావాల్సినవి మష్రూమ్స్, మసాలాలు, శనగపిండి, గోధుమ పిండి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి, చికెన్పాయ, ధనియాలు, అల్లము, చెక్క, లవంగాలు మిక్సీ పట్టుకోవాలండి. ఈ మష్రూమ్స్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. వీటికి మట్టి అవి ఉంటాయి కదా, శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ మసాలా దినుసులు మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మష్రూమ్ ముక్కల్ని కట్ చేసుకొని ప్లేట్లో ఇలా ఉంచాలండి. తర్వాత కొంచెం కళాయి పెట్టాలండి. ఒక 5 స్పూన్లు నూనె వేసుకోవాలండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలండి. నూనె వేడెక్కిన తర్వాత కాగిన తర్వాత ఇవి వేసుకొని వేయించాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిందాక, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాక ఇలా వేపుకోవాలండి. తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలండి. నేను అన్నీ ఒకేసారి వేసేసానండి. అలాగైనా వేసుకోవచ్చు, విడివిడిగా కాకుండా. ఈ మష్రూమ్ తినటం వల్ల విటమిన్ డి అందుతుందండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఎక్కువ నీడనుండే వాళ్ళు ఈ కర్రీ ఎక్కువ సార్లు తింటే విటమిన్ డి అందుతుందండి. ఎందుకంటే ఎండకు ఎక్కువగా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ కర్రీ తినండి. ఇందులో విటమిన్ డి ఉంటుందండి, అదైతే బాడీకి అందుతుంది. తర్వాత కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని అలా ముక్కలు ఉప్పు, పసుపు కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలండి. నేను 3 స్పూన్లు కారం వేసుకున్నానండి. కారం వేసుకొని అలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత నేను ఒక టీ గ్లాసు వాటర్ పోసానండి. పోసి 1 స్పూన్ శనగపిండి వేసి మగ్గనిచ్చానండి. ఇందులో ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదండి. ఫ్రై కదా, బాగా సిమ్లో మగ్గబెడితే బాగా మగ్గిపోతుందండి. కొత్తిమీర వేసుకోవాలండి. చిన్నపిల్లలు అవి తినము ఇవి తినమని ఎక్కువ గోల్ చేస్తూ ఉంటారు కదండి. ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఎగ్ రోల్స్ అన్న, చపాతీ అన్న ఇష్టం కాబట్టి అందులో ఇది కలిపి రోల్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. నేనైతే ముందుగా పెనం మీద చపాతీ కాల్చిన తర్వాత ఎగ్ పోసానండి. ఎగ్ గట్టిలా పోసి దాని మీద ఈ చపాతీ అంటించాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇవైతే 3 నెలలే దొరుకుతాయండి. వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతాయి. హైబ్రిడ్ కన్నా నాటి అయితే చాలా బాగుంటాయండి. ఇవైతే హైబ్రిడ్ మాకు దొరికింది, నాటి దొరకలేదు. నాటి దొరికితే నాటి తెచ్చి చేసుకోండి, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.
కాల్చిన తర్వాత ఇంకోటి కాలుస్తున్నానండి. ఇంకోటి అలా అడ్డు పోసుకొని అట్టు మీద పెడుతున్నానండి. అందుకని చపాతీని నూనె వేసి కాల్చానండి. తర్వాత అట్టు పోసి పొడిగుడ్డు అట్టు పోసి అట్టు మీద అంటించాను. ఇప్పుడు ఎగ్ రోల్స్ చూస్తున్నానండి. మధ్యలో కర్రీ పెట్టి అలా చుట్టుకోవటమేనండి. నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకుని అందులో వేసుకోండి. నేనైతే వేయలేదు. చాలా టేస్ట్గా ఉన్నాయండి. చేసుకోండి అందరూ.